హైవేకి దగ్గరలో ప్రాపర్టీ చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ప్రస్తుతం మనం NH65 అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే దగ్గర ఉన్నాము. మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే హైవే అనేది మీకు కనిపిస్తుంది, వెహికల్స్ మొత్తం వెళ్తున్నాయి కదండి. ఈ హైవేకి ఆనుకొని సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు 25 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ప్రాపర్టీ పేరు వచ్చేసరికి ద రాయల్ పరిటాల్ అండి వెంచర్ పేరు. అలాగే మనకి ఆర్చ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అట్ ద సేమ్ టైం మనకి కాంపౌండ్ వాల్ వర్క్ కూడా ఫినిష్ చేసుకుని ఉన్నారు. ప్రస్తుతం అయితే డ్రైనేజీ వర్క్లు కూడా కొంచెం జరుగుతున్నాయండి. అలాగే ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మెయిన్ రోడ్స్ వచ్చేసరికి కంప్లీట్గా 40 ఫీట్ రోడ్స్ అనేది చూస్తున్నారండి. అలాగే ఇందులో వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఏ బ్లాక్ అండి. టోటల్గా ఏ బ్లాకు, బి బ్లాకు, 2 బ్లాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ బ్లాక్ అయితే మనకి ఈ హైవేని ఆనుకొని ఉంటుంది కాబట్టి ప్రైస్ వచ్చి 16,500 గజం అనేది ఇస్తున్నారు. వెస్ట్ అయితే కనుక 16,000కి అందజేస్తున్నారండి. మనం బి బ్లాక్ అనేది ఎక్కడుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము. కంప్లీట్గా ఇదంతా ఏ బ్లాక్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇది మొత్తం ఏ బ్లాక్ కిందకే వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ మీరు అటు చూసినట్లయితే MVR ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మీకు కంటికి కనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైం రైట్ సైడ్ మనం చూసినట్లయితే మనకి అమృత్ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ మనకి హైవే దగ్గర నుంచి ఏ బ్లాక్ మొత్తం చూసుకుంటే ఒక 300 మీటర్స్ ఉంటుందండి. అండ్ బి బ్లాక్ వచ్చేసరికి ఒక 500 మీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బి బ్లాక్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మన డెడ్ ఎండ్ వరకు కూడా బి బ్లాక్ కిందకి రావడం జరుగుతుంది. ఎంటైర్ వెంచర్ మొత్తం చూసుకుంటే 50 ఏకర్స్ ఇందులో గాను మనం ఫస్ట్ ఫేజ్ 1 కింద 25 ఏకర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసరికి మనం ఇంకొక 3 ఏకర్స్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. టోటల్గా అయితే ప్రజెంట్ ఇది అయితే 27 ఏకర్స్ కింద ఉండడం జరిగింది. కంప్లీట్గా చుట్టూ కాంపౌండ్ వాల్ వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాము. అలాగే డ్రైనేజీ వర్క్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ డ్రైనేజీకి సంబంధించి వాల్స్ కూడా మనకి లేపడం జరిగింది. ఇందులో వచ్చేసరికి 40 ఫీట్ సిమెంట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. అట్ ద సేమ్ టైము మనకి ఎలక్ట్రిసిటీ చూసుకుంటే కనుక కేబుల్ అనేది కూడా ఎక్కడ కనిపిస్తుందండి. మనకి డైరెక్ట్గా అండర్ గ్రౌండ్ కేబులింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్ సోలార్ కూడా ఉంటుందండి. 2 రకాలుగాను, అంటే పవర్ మీద యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సోలార్ ద్వారా కూడా లైట్స్ అనేది మనకి ఈవినింగ్ టైమ్స్లో ఆన్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ వెంచర్లో మనకి హౌసెస్ కూడా రావడం జరుగుతుందండి. సింప్లెక్స్ హౌస్లు మనం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది 2 BHK. సో వాటి యొక్క ప్రైస్ కావాలనుకుంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే హౌసింగ్తో పాటు ఏంటంటే మనకు క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఫేజ్ 2 కూడా మరికొద్ది కాలంలో రాబోతుంది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది LP నెంబర్ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. LP నెంబర్ రాగానే ఆటోమేటిక్గా మనకి రోడ్డు వర్క్స్ కానివ్వండి, రిమైనింగ్ ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని మనం స్టార్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉన్న టైంలో తర్వాత మనం ఫేజ్ 2 అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఫేజ్ 1లో మనం ఎప్పుడైతే ప్రీ లాంచ్ చేసామో ఆ ప్రైస్ మీద మనం తీసుకున్న వాళ్ళకి LP నెంబర్ రాగానే ఆటోమేటిక్గా అప్రిసియేషన్ రావడం జరుగుతుంది. కంపెనీ ఏంటంటే ఓవరాల్గా మనకి ఒక 2 to 3 టైమ్స్ అనేది అప్రిసియేషన్ రావడం జరుగుతుంది. ప్రీ లాంచింగ్ ప్రైస్ 16,500 ఏ బ్లాక్లో అని మీకు చెప్పాను. సో ఇప్పుడు LP నెంబర్ వచ్చిన తర్వాత 3,000 కానివ్వండి, 4,000 కానివ్వండి, కంపెనీ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ డెవలప్మెంట్. ఎందుకంటే మీలో కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ప్రీ లాంచింగ్ ప్రైస్ కింద 16,500కి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే అట్ ద సేమ్ టైము డెవలప్మెంట్ ఎలా చేస్తారో ఏంటో అన్న డౌట్తో కొంతమంది తీసుకోరండి. డెవలప్మెంట్ చూసి తీసుకోవడానికి అప్పుడు వస్తారు. మీరు వచ్చే టయానికి ఏమవుతుందంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే అప్పుడు మీరు లాంచ్ చేసిన ప్రైస్కి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉందని చెప్పేసి మళ్ళీ మీరు బాధపడడం జరుగుతుందండి. ఇలాంటి ఏమీ పెట్టుకోకుండా ప్రస్తుతం అయితే ఈ వెంచర్లో మనకి ప్రీ లాంచింగ్ ప్రైస్ మీదే వెంచర్ నడుస్తుంది కాబట్టి మీకు నచ్చిన ప్లాట్ అనేది మీకు నేను అందజేస్తాను. ఇందులో మనకి ఈస్ట్ ఫేస్ కానివ్వండి, వెస్ట్ ఫేస్ ప్లాట్లు కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. మినిమం ప్లాట్ సైజ్ అయితే మనకి 183 గజాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అక్కడి నుంచి 1,500 గజాల వరకు కూడా ప్లాట్ కావాలనుకున్నా ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి. మరిన్ని పూర్తి వివరాల కోసం డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.